వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ అందరూ బాగుండాలి, బాగుంటారు కూడా. సో ఈరోజు టాపిక్ ఏంటంటేనండి సిరప్స్ గురించి అండి, పిల్లల సిరప్స్ గురించి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన గంట ఉంటుంది, దాన్ని కొట్టాలి కదండో, తెలుసు కదా. ఆ గంట కొట్టాక మళ్ళీ వాళ్ళని నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేను మంచి మంచి టాపిక్స్, మంచి మంచి విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను. సో ఇంకా ఏమన్నా మీకు తెలుసుకోవాలంటే గనక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వెళ్ళిపోదామా? అంటే సిరప్స్ ఏంటి, సిరప్స్తో మాకేంటి యూజ్ అనుకుంటున్నారా? సో అలా అనుకోవద్దండి. అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే కబోర్డ్స్లో అవి ఇట్లా మెస్సీగా పెట్టేసుకుంటారు. అదేంటంటే చీమలు పట్టేస్తే అట్లా చేసుకుంటారనమాట. అందుకనేసి ఈరోజు సిరప్స్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలనేసి నేనైతే ఎలా చేసుకుంటాను, ఎప్పుడు నేను ఇట్లానే చేసుకుంటాను. మా బాబు పుట్టిన కాంచి కూడా నేను ఇంతే. మా బాబుకి ఇప్పుడు 4 కంప్లీట్ అయ్యి 5 వచ్చినాయి మన జూలైకి. సో 4 ఇయర్స్ నుంచి ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో మీకు చూపించేద్దాం, ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా అనేసి మీ ముందుకు వచ్చాను. సో టంటడాయ్, అమ్మో ఇంత బాక్స్ అనుకుంటున్నారా? పైన కూడా ఉందండి. సో పైది తర్వాత చెప్తాను, ముందు దీని గురించి చెప్పేస్తాను. సో చూసారా, ఇలాంటిది ఇలా గట్టిగా ఉన్న మూత ఉన్న బాక్స్ తీసుకోండి. చక్కగా ఇలా చూసారా, చక్కగా పెట్టేసుకోవచ్చు, ఇలా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా గట్టిగా ఉన్న బాక్స్ ఒకటి చక్కగా తీసుకోండి. సో ఇందులో ఏమున్నాయో మీకు చూపించేస్తాను. సో ముఖ్యంగా నేను అంటే ఇంకొక రిక్వెస్ట్ అండి, నేను ఇందులో ఏదైనా సిరప్స్ చెప్తే మటుకు మీరు మీ సొంతంగా మీరు ట్రై చేయొద్దు. నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను నా పిల్లలకి తగ్గట్టు నేను హాస్పిటల్లో చూపించుకుని నేను తెచ్చుకుంటాను. సో మీరు అలాగే మీ పిల్లలకి తగ్గట్టు హాస్పిటల్లో చూపించుకునే తెచ్చుకోండి. ఏంటంటే పల్లెటూరు అలాంటి వాళ్ళకి ముఖ్యంగా తెచ్చి పెట్టుకోవాల్సిన సిరప్స్ ఏంటి అనేసి నేను ముఖ్యంగా మనకి ఫీవర్ సిరప్, రొంప సిరప్పు, దగ్గు సిరప్పు అండ్ విరోచనాలు, కడుపు నొప్పి అలాంటి సిరప్లు ముఖ్యంగా మన ఇంట్లో ఉండాలండి. పిల్లలు ఎంత కొంచెం పెద్ద పిల్లలైనా వాళ్ళకి ముఖ్యంగా అలాంటి సిరప్స్ మన ఇంట్లో ఉండాలి. సో అందుకే అనమాట నేను అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. మా బాబుకి అయితే మోస్ట్లీ కొంచెం 5 వాడతాను, కానీ మా పాప కొంచెం ఎక్కువ ఉంచుకుంటాను. అంటే చిన్న బేబీ కదా, 20 months కదా ఇప్పుడు, అందుకు తనకు కొంచెం ఎక్కువే ఉంచుకుంటానండి. అంటే ఎవ్వరు వాడద్దు ఫ్రెండ్స్. నాది ఏంటంటే పల్లెటూరు. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ చూపించుకుంటాను డాక్టర్కి, వీళ్ళకి ఏమన్నా వచ్చినా. సో నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అక్కడే చూపిస్తుంది. అందుకు ఆయన మాకు బాగా కొంచెం అలవాటు అనమాట. సో పిల్లలకి గట్ట ఏమన్నా సిరప్స్ రాయండి నేను ఉంచుకుంటానంటే కనుక రాస్తారైనా నేను తెచ్చుకుని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే జరుగుతుంది అనమాట. అంటే ఊరుకునే అస్తమాను బయటకు వెళ్ళడానికి గట్ట కుదరదు కదండి చంటి పిల్లలతో. సో మా హస్బెండ్ డ్రైవర్ అని చెప్పాను, మా హస్బెండ్ ఎక్కడో బయట ఉంటారు. సో అందుకే నేను ఇలా బాక్స్ ఎందుకు పెట్టుకోమంటున్నానంటేనండి, ఇలా మూత ఉన్న బాక్స్ పెట్టుకుంటే మనం చీమలు గట్ట పట్టే ఛాన్స్ ఉండదండి. ఈ చుట్టూ చక్కగా బాక్స్ పెట్టేసుకుని ఈ చుట్టూ చీమల మందో ఏమైనా వేసేసుకున్నారనుకో చక్కగా బాక్స్లోకి అవి వెళ్ళవు, పట్టవు కూడా. సో మీకు ఫస్ట్ నా పాప అవి చూపిస్తాను. సో ఎలక్ట్రిక్ పౌడర్స్ అండి ఇవి. ఓఆర్ఎస్ఎల్ అలాంటివి పట్టించకండి, పిల్లలు ఏడుస్తున్నారు గట్టాను. కొంచెం వాళ్ళు తాగకపోయినా కొంచెం ఏదో కనీసం ఇంత చిన్ని గ్లాస్ అయినా ఇవి పట్టించండి. ఇలాంటివే వాడాలండి. ఏంటంటే ఓఆర్ఎస్ఎల్ అలాంటివి మంచివి కాదు హెల్త్కి. ఇదొకటి ఉంచుకుంటానండి కంపల్సరీ. ఏమన్నా విరోచనాలు అలాంటప్పుడు గట్రా వీళ్ళకి నీరసాలు వస్తాయి కదా, సో ఇదొకటి కంపల్సరీ ఉంచుకుంటాను. సో ఇదొకటి అండి మా పాపకి. సో బేబీ కదంటే మా పాప కొంచెం డైపర్ ర్యాష్ అలాంటివి ఉన్నాయి అనమాట. సో ఏంటంటే తనకి ఇది ఏమన్నా ఒరిసిపోయినా అలాంటివి చేసినా కంపల్సరీ ఇదొకటి ఉంటుంది నా దగ్గర. తర్వాత నెబులైజర్ మెడిసిన్ అండి. నెబులైజర్ మా బాబు పుట్టిన కాంచి నేను 4 years నుంచి నెబులైజర్ మిషన్ వాడుతున్నాను. సో నెబులైజర్ గురించి నేను మీకు తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. నెబులైజర్ మిషన్ అండి, నెబులైజర్ లిక్విడ్స్ అండి. సో ఇవి కూడా మా డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని నేను ఎప్పటికప్పుడు వెళ్ళినప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటాను. సో మా పాపకి రొంప సిరప్ అండి, కోల్డ్ సిరప్. సో తనకి వాంతుల సిరప్ ఇది. సో మీకు పేర్లు కనిపించేలా చూపించట్లేదు అనమాట. సో కడుపు నొప్పి సిరప్ అండి, ఇది కడుపు నొప్పిది. ఇది ఫీవర్ సిరప్ అండి, ఫీవర్ సిరప్ చూపించచ్చు, ఏం కాదు, ఫీవర్ సిరప్ అనమాట, ఫీవర్ సిరప్. సో కాటన్ ఒకటి ఉంచుకుంటారండి, గమ్మున దేనికో దానికి యూజ్ అవుతుంది, వాళ్ళకి తొడవడానికి గట్టానికి కంపల్సరీ కాటన్ ఒకటి ఉంటుంది. డెటాల్ అన్నది కొంచెం బయట ఉంటుంది అనమాట, అంటే అక్కడ పెట్టుకుంటాను దుక్కున. సో ఇందులో కలపనది.
సో ఇంకోండి మోషన్స్ది, జిగడ కడుపు నొప్పి అలాంటివి వచ్చినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది మోషన్స్ది. సో ఇంకోండి తీయను, ఈ కొత్త సీలిప్పలేని ఉంచుకుంటారు అనమాట. అలాగా ఇంపార్టెంట్ సీలిప్పలేని ఉంటాయి కంపల్సరీ. సో ఇది లోషన్ అండి. అయినా ఒళ్ళు పేలిపోయినప్పుడు గట్ట సమ్మర్లో గట్ట ఒళ్ళు పేలుతాయి కదా, సో ఒళ్ళు అవి పేలిపోయినప్పుడు గట్ట ఇది రాసేసి ఒక పావు గంట చక్కగా వదిలేస్తే స్నానం చేపించేస్తే తగ్గిపోతాయండి. సో ఇదొకటి మోషన్స్ లోషన్ ఇదొకటి ఉంటుంది. అండ్ ఐ ఆయింట్మెంట్ అండి. ఇది ఏంటంటే ఒకసారి మా పాపకి కన్ను ఇన్ఫెక్షన్ అయింది, కొంచెం పుసుకు అవి పట్టి, సో ఐ ఆయింట్మెంట్ అనమాట. సో చెవులో కంట్లో డ్రాప్స్ అండి. ఎప్పుడు చెవు పోటు వస్తుందో అంటే వాళ్ళు చెప్పుకోలేరు కదా, సో అందుకని కంట్లో చెవులో డ్రాప్స్ అనమాట. థర్మామీటర్ ఖచ్చితంగా ఉంచుకోండి. ఇదిగోండి థర్మామీటర్. సో నాకు రాదు వాడదు అని అనుకోవద్దండి, నాకు రాదు వాడతాం గట్ట అనుకోవద్దు. మనం పుట్టుకతో ఏది నేర్చుకోలేదండి. మనం పుట్టి ఇప్పటివరకు ఈ స్టేజ్కి ఇన్ని స్టేజ్లు దాటుకుంటూ వచ్చామంటే నేర్చుకునే వచ్చామన్నీ. సో ఇదొకటి ఉంటుందండి. నాకు రాదు, నేను మా పిల్లలు పుట్టేగానే నేర్చుకున్నాను. సో మనకి అంత యూజ్ ఉంటుంది కదా, మనం ఏదో జ్వరం వచ్చినాక వెళ్తాం అక్కడ చెక్ చేసుకుంటే అయిపోద్ది. మన పిల్లలు పుట్టాక మనకి తెలియాలి. ఏమైనా నైట్ వచ్చినా టెంపరేచర్ అంటే ఒక్కొక్కసారి హీట్ అనేది ఒంటిలో హీట్ అనేది ఒక్కొక్కసారి ఇంకొక కారణాల వల్ల కూడా రావచ్చు. సో ఇట్లాంటిది ఒకటి ఉంటే మట్టుకే చాలా యూజ్ అవుతుంది థర్మామీటర్. సో ఖచ్చితంగా మా బాబు పుట్టిన కాంచి యూజ్ చేస్తున్నాను. 4 years నుంచి నేను ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మా పాపకి ఇంక ఇదే కంటిన్యూ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా పిల్లర్స్ ఒకటి ఉంచుకుంటానండి. గమ్మున పాప అయినా సిరప్ తాగకపోయినా చక్కగా పిండేయడానికి ఉంటుంది అనేసి ఈ సిరప్స్ ఒకటి, ఇలాంటి చిన్న స్పూన్ ఒకటి కూడా ఉంచుకుంటాను ఇందులోనే. సో చక్కగా ఇందులో పోసి అట్లా పట్టించడానికి ఒకవేళ ఏమో సో మెనీ అట్లా పెట్టుకుంటూ ఉంటాను ఆప్షన్స్. సో ఇప్పుడు మా బాబుకి రొంప సిరప్ అండి, అలాగే వాడికి ఫీవర్ సిరప్, అలాగే వాడికి మోషన్ ట్యాబ్లెట్స్ స్పోర్ లెక్క అనమాట. ఇవి బాగా పనిచేస్తాయండి మోషన్ ట్యాబ్లెట్స్ వాడికి. సో అలాగే వాడి కఫంకి అనమాట ఇది సిరప్. సో రీసెంట్గా పట్టింది, అందుకు ఇది ఓపెన్ చేస్తాను అనమాట. సో పెన్సిల్ పౌడర్ అండి, పెన్సిల్ పౌడర్ ఖచ్చితంగా వాడతాను, అంటే ఉంచుతాను ఇంట్లో. సో ఇదొకటి ముక్కులో మా పాపకి గమ్మున రొంప పట్టి ముక్కు ఏమైనా క్లోజ్ అయిపోయినా చక్కగా ఊపిరి వెళ్ళడానికి ఇదొకటి. అండ్ మా బాబు దగ్గుదండి, ఇది మా బాబు దగ్గుది. సిట్రిజన్ కూడా ఒకటి వాడతానండి. ఎప్పుడన్నా దురదలు అలాంటివి వచ్చినప్పుడు కూడా మా డాక్టర్ని అడిగే తెచ్చుకున్నాను. ఒకసారి పాపకు బాబుకు గుర్తులేదు కానీ వచ్చింది. సో ఉంటుందన్నమాట అప్పటి నుంచి. సో ఇదండి సైక్లోఫార్మర్క్ అండి. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. చాలా తక్కువ, ఒక 48 రూపాయలు అంతే. ఇది మట్టికి కంపల్సరీ ఇప్పుడు పుట్టిన బేబీ కానించి అందరూ కంపల్సరీ ఇది ఉంచుకోండి. ఇది 2 years 3 years వరకు పనిచేస్తుంది. మేబీ బాగా కడుపు నొప్పి వచ్చి తట్టుకునేంత కడుపు నొప్పి వచ్చేస్తే బేబీకి అక్కడెళ్ళి ఏడు చేస్తే ఇది కనుక వేశారంటే చాలా రిలీఫ్ ఇచ్చేస్తుందండి. నేను మట్టికి మా బాబు పుట్టిన కానించి ఇది యూజ్ చేస్తున్నాను, చాలా చాలా వర్క్ అవుతుందన్నమాట. సో అలాగే పాముల మందు అండి, పాముల మందు కూడా ఇద్దరికి ఉంచుకుంటాను. ఇంకోండి బేబీ రబ్. సో అలాగే ఇంకో ఐ డ్రాప్ అంటే ఇలాగా ఇయర్స్కి విడివిడిగా తీసుకున్నాను. ఇలా అన్నీ ఉంచుకుంటానండి. ఏంటి ఇలాగంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఏ గొడవ ఉండదు. సపోజ్ మనం ఏమైనా ఊరెళ్ళినా ఏమైనా చేసిన ఇలాంటి చిన్నది ఒకటి యూజ్ చేస్తాను. మా అమ్మ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా సో టప్మని ఇందులో వాళ్ళిద్దరికి ఫీవర్ సిరప్లు, వాళ్ళిద్దరికి రొంప సిరప్లు, వాళ్ళిద్దరికి మోషన్ ఏదైనా సరే గమ్ని వాటర్ కట్ట పడకపోతే అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బుట్టలో పెట్టుకు వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా యూజ్ అవుతుంది. సో ఇలా పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీ అలా పెట్టుకోండి. నీ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే కరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా తరపున మీరు ఒక 10 మందికి షేర్ చేశారంటే నాకెంతో మీరు ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. సో ఏంటంటే క్యాండిడ్ పౌడర్ అండి. ఇది కూడా మోస్ట్లీ ఇది కూడా ఉంచుకోండి దగ్గర. వాళ్ళకి ఇచ్చింగ్గా ఉన్నా ఏమన్నా ఉన్నా కంపల్సరీ యూజ్ అవుతుంది. క్యాండిడ్ పౌడర్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వాడచ్చు అనమాట. ఇది కంపల్సరీ యూజ్ చేయండి. సో ప్లీజ్ ఎంజాయ్ ది డే అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్.